హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ సపోర్ట్ వల్ల బాగుంది వల్ల. ఈరోజు నిహారిక ఇంకొక సరికొత్త అయిన వంటకంతో మీ ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తుంది. ఈరోజు మార్కెట్కి వెళ్ళి క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాను. ఈ పువ్వు అయినా సరే 30 రూపాయలు అన్నారు. మా నలుగురికి ఇంట్లో సరిపోద్ది కాబట్టి ఈ పువ్వు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా? 3 పచ్చిమిర్చి, 3 టమోటా, 2 ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, ఇదిగోండి 2 యాలకులు, 2 చెక్కలు, తెల్లబాయలు ఒక 6, అల్లం ముక్క చిన్నదొకటి, 3 లవంగాలు, ఒక 7-8 జీడిపప్పులు. ఇప్పుడైతే ఈ క్యాలీఫ్లవర్ని నీట్గా ఏ విధంగా మనకి కర్రీకి ఏ విధంగా కావాలో ఆ సైజులో చేసుకొని తర్వాత ఏం చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ వాతావరణం మారిపోయినట్టుంది, ఆల్పపీడనం మళ్ళీ వచ్చినట్టుంది ఫ్రెండ్స్. నిహారిక అయితే ఎందుకండి కాలీఫ్లవర్ కూరకి ఏ విధంగా కావాలో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంది. పొయ్యి మీద కూడా కళాయి పెట్టేసింది. నీళ్ళు కూడా వేడెక్కిపోయాయి. ఇప్పుడు అందులో ఏం వేస్తున్నావు నిహారిక? కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు. చిటికెడు పసుపు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ కాలీఫ్లవర్ని మనం వండుకొని తినడం కాదు, దీంట్లో చిన్న చిన్న పురుగులు, తర్వాత దుమ్ము మట్టి అంతా ఉంటుంది. అదంతా శుభ్రంగా పోవాలంటే మటుకు మనం ఈ విధంగా చేయాల్సిందే. ఒక 5 నిమిషాల పాటు ఆ వేడి నీళ్ళలో ఉడికిచ్చేసుకుందాం. ఆల్రెడీ వేడిక్కిన నీళ్ళలో మనం వేసాం కాబట్టి పెద్ద టైం పడుతుంది ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులోకి ఎత్తేసుకొని ఆ వాటర్ ఇంకా పారబోసేయడమే. అదే కళాయి నీట్గా కడిగేసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ పోసేసుకొని మనం తీసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి ఏం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ కారం, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపే విధంగా కలుపుకుందాం. క్యాలీఫ్లవర్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులోనే 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని టమోటా, ఎర్రగడ్డ మనం కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అవి ఏం చేసుకుందాం. ఇవి బాగా వాడేంత వరకు వాట్ చేసుకుందాం. తర్వాత మనం వాడ్చి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. అదేవిధంగా ఈ లవంగాలు, అల్లం ముక్కలు, తెల్లబాయలు, జీడిపప్పు, చెక్కలు, ఏలక్కాయలు ఇవి కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం పేస్ట్గా చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాత్రం పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 3 స్పూన్ ఆయిల్ పోసుకుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు అందులో జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి, కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు,
ఐటమ్స్ని కొద్దిగా వేగనివ్వండి. ఈ మాత్రం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా అందులో వేసేద్దాం. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ పేస్ట్ నుంచి ఆయిల్ అట్లా వేరే అయిపోయిందో. ఇట్లా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, అవి కూడా ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు అందులోనే మళ్ళీ కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. 2 స్పూన్లు కారం, ఎందుకంటే ఆల్రెడీ వేసుకున్నాం కదా 1 స్పూన్ కారం. అట్లాగే చిటికెడు పసుపు వేసుకున్నాం, చిటికెడు. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకున్నాం, రుచికి సరిపడినంత. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకున్నాం. కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడంత వాటరు, 1 చెంబు వాటర్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని ఫ్రెండ్స్ ఆ కూర కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర ఈ మాత్రం వచ్చిన తర్వాత గుత్తంగా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ కొత్తిమీర. ఆ కొత్తిమీర పైనంతా చల్లేసుకున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దించేసుకొని ఇంకా వేడి వేడి అన్నం వేసుకుని తినేయడమే ఫ్రెండ్స్. వేడి వేడిగా కాలీఫ్లవర్ కర్రీ ఉన్న అమ్మేస్తుంది. చైతన్య తొందరగా పడిపోతుంది ఫ్రెండ్స్. ఆగండి. వేస్తాను తల్లి. నాకైలా ఫస్ట్ కదిలి మాక కూర కూర ఇప్పుడు వేసింది డాడీ. ఇక్కడ ఏందమ్మా చేయి లావు. ఎందుకైంది? సరే తిను చూద్దాం. తిను. ఏం కాదండి. కాలుతుందా? నా చెయ్యి కాలుతుంది. చేసుకునే రీతిలో చేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ సూపర్ ఫ్రెండ్స్. సూపర్ ఉంది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీకు కానీ తెలియకపోతే ఖచ్చితంగా మీరు వెంటనే ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ వచ్చింది అనేది మా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియపరచండి.
ఆహా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే భోజనం చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ విలేజ్ బ్లాగ్స్లో అయితే మేము చేసిన కాలీఫ్లవర్ కర్రీ. ఒకవేళ మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది. మీ సపోర్ట్ అనేది మాకు లైక్ ద్వారా తెలియపరచచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి ఉలాతో, ఇంకో మంచి కర్రీతో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఏం చిత్తలి బాయ్ చీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బో